మిత్రమా, మనం ఎంత ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, రోజు చివరన మన కోసం ఆరాటపడే కుటుంబం లేకపోతే ఆ జీవితానికి అస్సలు విలువే లేదు. డబ్బుతో సుఖాన్ని కొనవచ్చు, కానీ సంతోషాన్ని కొనలేము. నీ కుటుంబానికి నువ్విచ్చే అతిపెద్ద బహుమతి సమయమే మిత్రమా. ఆ సమయాన్ని కేటాయించడంలో ఎప్పటికీ కూడా వెనకాడవద్దు. కోపంలో అన్న ఒక్క మాట నీ జీవితాంతం కూడా పడ్డ కష్టాన్ని బూడిద చేయగలదు. ఎదుటివారు తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండడం నీ బలహీనత కాదు, నీ యొక్క సంస్కారం మాత్రమే. గొడ్డలి చెట్టు నరికేస్తుంది, కానీ అది కూడా ఒక్కొక్కసారి పిడిని కోల్పోతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. అలాగే కోపం నిన్ను నాశనం చేస్తుంది. శాంతమే నీ గొప్ప ఆయుధమని గుర్తుపెట్టుకో. నీ సంతోషంలో పాలు పంచుకునేవారు వేల మంది ఉండొచ్చు, కానీ నీ కన్నీటిని తుడిచేవారు ఒక్కరున్నా చాలు. నిజమైన స్నేహితుడు అద్దం లాంటివాడి మిత్రమా. నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే నీ బాధని పంచుకుంటాడు. అందుకే మోసం చేసే స్నేహితుల కంటే ముఖం మీద నిజం చెప్పే శత్రువే మేలు. మిత్రమా, ఓర్పు అనేది చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం కూడా చాలా తియ్యగా ఉంటుంది. గాలివాన వచ్చినప్పుడు చెట్లు వంగి ఉంటేనే నిలబడతాయి, మొండిగా నిలబడితే విరిగిపోతాయి కదా. అలాగే జీవితంలో కూడా కొన్ని చోట్ల తగ్గి ఉండడం వల్ల మనం ఓడిపోము, మరింతగా బలపడతాము. అర్థమైందనుకుంటా. అందుకే నీ సమయం వచ్చేంత వరకు కూడా వేచి చూడు. నువ్వు ఈ సమాజానికి ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అది ప్రేమైనా, ద్వేషమైనా. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు, ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైనా బాధ పెడితే రేపు అంతకంటే ఎక్కువ బాధ నీకు ఎదురవ్వచ్చు. అందుకే మంచి చేయి, అది నీకు రక్షణ కవచంలా మారుతుంది. ముళ్ళ కంపలో కూడా గులాబీలు వికసిస్తాయి మిత్రమా, బురదలో కూడా తామరలు పూస్తాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాలేదని అస్సలు బాధపడద్దు. నీ మనసులో ఆలోచనలు బాగుంటే ఎడారిలో కూడా నువ్వు ఓయస్సును సృష్టించగలవు. సమస్య గురించి ఆలోచిస్తే భయం పెరుగుతుంది, పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంటే అసాధ్యమనే పదం నీ జీవితంలో అస్సలు ఉండనే ఉండదు మిత్రమా. అర్థమైందనుకుంటా. డబ్బు అవసరమే, కానీ అది సర్వస్వం కాదు. డబ్బుతో మంచాన్ని కొనగలం, పరుపును కొనగలం, కానీ నిద్రను కొనలేం కదా. డబ్బుతో మనుషులను కొనవచ్చు, కానీ ప్రేమను కొనలేం కదా. పోయేటప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి ఏది కూడా నీ వెంట రాదు మిత్రమా. నువ్వు పంచుకున్న ప్రేమే 10 మంది గుండెల్లో నిన్ను బ్రతికిస్తుంది. మనిషిగా పుట్టడం నీ అదృష్టం, మనిషిగా చావడం నీ సంస్కారం. ఒక ఆడది బాగుండాలంటే ఉద్యోగం చేయాలి, మగాడు బాగుండాలంటే ఉద్యోగం చేస్తున్న ఆడదానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం అనేది మగవాడికి బాధ్యతనిస్తుంది, కొంతమంది ఆడవారికి ఉద్యోగం అనేది అహంకారం ఇస్తుంది. ఇది కొంతమంది ఆడవారికి మాత్రమే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎవరికి లొంగని స్త్రీ ఈ ఒక్కదానికి మాత్రమే లొంగుతుంది. అదేంటో తెలుసా మిత్రమా. చాలామంది అనుకుంటారు స్త్రీని ఆకట్టుకోవాలంటే డబ్బైన ఉండాలి అని, మరికొంతమంది అంటారు అందం ఉంటే చాలు అని, ఇంకొందరు అనుకుంటారు బలంగా స్ట్రాంగ్గా మాట్లాడితే చాలు అని, డామినేట్ చేస్తే ఆమె మన మాట వింటుంది అని. కానీ ఇవన్నీ కూడా ఒక స్టేజ్ వరకే, ఒక టైం వరకే, అంతే. ఆ తర్వాత అవి అర్థం లేకుండా పోతాయి. ఎందుకంటే ఒక స్త్రీ బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా ఆమె మనసులో మాత్రం ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఆమెకు కావాల్సింది అభిమానంతో చూసే కళ్ళు, ఆమె మాట వినే మనసు, ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి. డబ్బు ఇంప్రెస్ చేయగలదు మిత్రమా, అందం అట్రాక్ట్ చేయగలదు, బలం
భయపెట్టగలదు. కానీ ఇవేవి కూడా ఆమె హృదయాన్ని గెలవలేవు. ఒక స్త్రీ నిజంగా లొంగేదే ఆమెను గౌరవించే వ్యక్తికి, ఆమె బాధను అర్థం చేసుకునే మనసుకి, ఆమె నవ్వును కాపాడే ప్రేమకి, ఆమెను మార్చాలని ప్రయత్నించే వాడికి కాదు. ఆమె అలా ఉన్నట్లుగానే, అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్లుగానే అంగీకరించేవాడికి. ఎందుకంటే స్త్రీకి లవ్ అంటే కేవలం మాట కాదు. అది ఒక ఫీలింగ్, ఒక సేఫ్టీ, ఒక ట్రస్ట్. ఆమెకి ఒక్కసారి ఆ నమ్మకం వచ్చిందంటే ఆమె ఎవ్వరికీ లొంగదనుకున్నా సరే ఆ ఒక్క మనసుకు మాత్రం పూర్తిగా లొంగిపోతుంది మిత్రమా. కాబట్టి గుర్తుంచుకో, స్త్రీని గెలవాలంటే బలం కాదు, డబ్బు కాదు, అందం కూడా కాదు. నిజమైన ప్రేమ, గౌరవం, నమ్మకం, ఇవే ఆమె మనసు తలుపు తీయగలమైనటువంటి నిజమైన కీ మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక మగాడి కోసం మరో మగాడిని మోసం చేసే ఆడవాళ్ళు ఉన్నంత వరకు, లేదా ఒక ఆడదాని కోసం మరో ఆడదాన్ని అన్యాయం చేసేటటువంటి మగాళ్ళు ఉన్నంతకాలం ప్రేమలు, పెళ్ళిళ్ళు ఏవి కూడా శాశ్వతం కాదు. మగాడికి ఆడది వ్యసనం లాంటిది. ఒక మగాడు ఎంతమంది స్త్రీలను చూసి కామోద్రేకం చెందినా సరే ఒక ఆడదాన్ని మాత్రం తన మనసులోనే ముద్రించుకుంటాడు. ఆమె మోసం చేసినా లేదా తన్ని వదిలి వెళ్ళిపోయినా సరే అస్సలు భరించలేడు. ఒక పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించడం అంటే ఆమె శరీరాన్ని కోరుకోవడం కాదు మిత్రమా. ఏదైనా సరే ఆమె బాధలను, బాధ్యతలను, ఆనందాలను కూడా పంచుకోవడం. ఒక మగాడు పెళ్లి చేసుకోవడం అంటే ఆడదాన్ని పక్కలో పడుకొని సుఖపడ్డం కాదు. జీవితాంతం తన జీవితాన్ని మరియు జీతాన్ని పెళ్ళం, పిల్లలకి మంచి చెడు చూసుకోవాలి. భార్యను ప్రేమించే ఏ మగాడో బజారు ఆడదాని జోలికి అస్సలు పోడు. అలాగే భర్తను ప్రేమించే ఏ ఆడది తన భర్త గురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే నమ్మదు మిత్రమా. ఒక పరాయి మగాడు నీకు శారీరక సుఖాన్ని, మానసిక ధైర్యాన్ని మాత్రమే ఇవ్వగలడు. కానీ నీ ఆర్థిక అవసరాలకు మాత్రం దూరంగా ఉంటాడు. నీ దగ్గర ప్రేమను మాత్రం ఆశించిన మగాన్ని నువ్వు దూరం పెడితే ఒప్పుకుంటాడేమో, కానీ నీతో పడక సుఖం పొందిన మగాన్ని నువ్వు దూరం పెడితే మాత్రం నిన్ను బయటికి లాగి నీ పరువు తీసేదాకా ఊరుకోడు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.